నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో రవ్వ కేసరి రెసిపీని ఎలా చేయాలో పర్ఫెక్ట్‌గా చూపిస్తానండి. ఇది చాలా మందికి తెలిసిన రెసిపీయే. తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి కనుక తక్కువ ఉంటే కనుక ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోండి. రవ్వ అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 కప్స్ వాటర్ ని వేసుకుని బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు మరో పక్కన ఒక గిన్నెలోకి కొంచెం ఫుడ్ కలర్ ని తీసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా వేపు పెట్టుకున్న రవ్వను వేస్తూ కలుపుతూ ఉండాలండి. ఈ స్టేజ్ లోనే కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. రవ్వ అనేది ఇలా ఉడుకుతున్నప్పుడు ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి, పర్వాలేదు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి. రవ్వ ఇలా ఉడుకుతున్నప్పుడు 1 కప్ వరకు పంచదారను వేసుకోవాలి. 1 కప్ రవ్వకి 1 కప్ పంచదార అనేది ఈక్వల్ గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తింటే కనుక 1.5 కప్ వేసుకోండి. ఇలా పంచదార అంతా కరిగిపోయిన తర్వాత 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకుని బాగా కలుపుకోండి. స్వీట్ లోకి నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోండి. అలాగే కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసుకుని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెసిపీ రెడీ అయిపోయినట్టే. పర్ఫెక్ట్ గా రవ్వ కేసరి రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.